హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన దగ్గర ఇటువంటి ఒక సాక్స్ ఉంటే కనుక ఇంటిని ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూద్దాం. ముందుగా మనం క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుందామండి. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని దీనిలోకి ఒక నిమ్మ చెక్కని పిండాను. అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేశానండి. ఇంకా కొద్దిగా షాంపూ వేస్తున్నాను, ఏదైనా పర్వాలేదు. షాంపూ లేకపోతే కనుక కొద్దిగా సర్ఫ్ వేసుకోవచ్చు. ఇదంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా సాక్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాస్త చినిగిపోయిన సాక్స్ అయినా పనికొస్తుంది. నేను ఇక్కడ తీసుకున్న సాక్స్ బాగానే ఉందండి, కాకపోతే దాని జతగా ఉన్న సాక్స్ పోయిందని ఈ సాక్స్ని నేను ఈ విధంగా ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ లిక్విడ్లో సాక్స్ని ముంచి గట్టిగా పిండాలి. ఈ లిక్విడ్తో మురికైతే చాలా బాగా పోతుందండి. షాంపూ వేయడం వలన కాస్త మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఒక పాత చీపురు ఉంటుంది కదండి, మన దగ్గర ఉండే ఒక పాత చీపురుని తీసుకుని దీనికి ఈ విధంగా సాక్స్ని తొడగాలి. సాక్స్ ఇంకా అటు ఇటు కదలకుండా జారిపోకుండా ఉండడానికి నేను రెండు వైపులా ఈ విధంగా రబ్బర్లు అయితే వేస్తున్నాను. ఇలా సాక్స్ ప్లేస్లో పాతవి లెగ్గింగ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా కట్ చేసి ఈ విధంగా తొడిగి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా చూడండి, టీపాయిలు ఉంటాయి కదండి, టీవీ స్టాండ్లు కానీ టీపాయిలు కానీ రోజు మనం అటు ఇటు జరిపి క్లీన్ చేసుకోలేం కదా, వాటిని ఈ విధంగా చక్కగా ఎక్కడవక్కడ ఉంచేసి కూడా చాలా నీట్గా డస్ట్ కానీ బూజు కానీ లేకుండా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి దుమ్ము కూడా పైకి లెగదండి. అలాగే బీరువా దగ్గర కూడా ఇలా పక్కన చిన్న చిన్న సందుల్లోనూ బీరువా కింద కూడా ఈ విధంగా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, దుమ్ము బూజు సాక్స్కి అంటుకుని నీట్గా వచ్చేస్తుందండి. మనం కొద్దిగా ఆలోచిస్తే కష్టమైన పని కూడా చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. సాక్స్ని వాష్ చేయడానికి తీసేటప్పుడు ఈ విధంగా కింద నుండి తీసామంటే పుల్లలు విరిగిపోకుండా వస్తాయండి. తొడిగేటప్పుడు పైనుండి, తీసేటప్పుడు ఇలా కింద నుండి తీస్తే పుల్లలు విరిగిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మధ్య మధ్యలో సాక్స్ని వాష్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఆర్బిట్రేట్ క్లీన్ చేస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఈ చీపురు అయితే ఒక బ్రష్ లాగా చిన్న చిన్న సందుల్లో కూడా వెళ్ళి చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఇదే మనం చేత్తో క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంతేకాకుండా కొన్ని ప్లేసెస్లో మన చెయ్యి కూడా పట్టదు. దీంతో అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ఐడియాతో మనం హైట్లో ఉన్న కబోర్డ్స్ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ బ్రష్ చక్కగా ఎటు కావాలంటే అటు వంగుతుంది, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఇంత హైట్లో ఉన్న కబోర్డ్స్ క్లీన్ చేయాలంటే మనం ఒక కుర్చీ వేసుకొని ఎక్కి అది క్లీన్ చేయాల్సి ఉంటుంది. దీంతో అయితే చక్కగా నేల మీద నిలబడి చూసారు కదా ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చో. అవసరమైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలా కిచెన్లో కానీ బాల్కనీలో కానీ ఇలా వాల్స్కి టైల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ ఐడియా మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.